Hi Techtechies. టెకీస్ ఈరోజు మనం చెప్పుకునే వీడియో మనం ఓఎస్ని పెన్ డ్రైవ్లోకి ఎలా బూట్ చేయాలో చూద్దాం. నార్మల్గా ప్రతి సిస్టంలో ప్రతి డెస్క్టాప్లో విండోస్ ఓఎస్ అనేది కన్ఫామ్గా ఉండాలి. మనం వితౌట్ ఓఎస్ మన సిస్టమ్ని ఆపరేట్ చేయలేం. సో ఇలానే నేను నా ఇంటర్నెట్ నుంచి ఒక ఓఎస్ని నేను డౌన్లోడ్ చేశాను. సో అది మీకు చూపిస్తాను. ఆ ఓఎస్ని మనం మన పెన్ డ్రైవ్లోకి ఎలా బూట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఓఎస్ అయితే నేను డౌన్లోడ్ చేసిన ఓఎస్. ఇప్పుడు ఈ ఓఎస్ని నేను పెన్ డ్రైవ్లోకి బూట్ చేయగలను. ఎలా బూట్ చేయాలో చూద్దాం. టెకీస్ నార్మల్గా ఓఎస్ని మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ ఓఎస్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ ఫైల్స్ని మనం రన్ చేస్తే మనం ఓఎస్ని మనం సిస్టంలో ఇన్స్టాల్ చేయలేము. సో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేము కదా. మరి ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా ఈ ఫైల్తో విండోస్ ఓఎస్ని సిస్టంలో ఇన్స్టాల్ చేయగలమో చూడాలి. సో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. టెకీస్ ముందుగా నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ప్రాపర్టీస్కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఈ ఫైల్ వచ్చేసి 4.90 GB ఉంది. దీని యొక్క ఫార్మాట్ వచ్చేసి ISO ఫైల్. మనం ఇంటర్నెట్ నుంచి ఏ ఫైల్ డౌన్లోడ్ చేసినా ఓఎస్ యొక్క ఫైల్ ఫార్మాట్ వచ్చేసి .ISOలో ఉంటుంది. అంటే మనం ఈ ISO ఫైల్ నుంచి మనం బూటబుల్ ఫైల్లోకి మార్చుకుంటేనే మనం సిస్టంలో ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయగలం. సో టెకీస్ ముందుగా నేను దీనికోసం కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నాను. ఆ సాఫ్ట్వేర్స్లో నేను మెయిన్గా యూస్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి రూఫస్. ఈ రూఫస్ సాఫ్ట్వేర్ ద్వారా మనం మన సిస్టంలో ఉన్న ఫైల్ని మనం బూటబుల్గా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఓపెన్ చేశాను ఈ ఫైల్. డైరెక్ట్గా ఈ ఫైల్ని మనం మన ఇంటర్నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇది కూడా ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. దీనికోసం ఛార్జెస్ ఏముండవు. మనం డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను రూఫస్ డౌన్లోడ్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే డైరెక్ట్గా మనకి రూఫస్ యొక్క పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి రూఫస్ 3.18 1 MB ఫైల్, అంటే చిన్న ఫైలే 1.3 MB. సో జస్ట్ డౌన్లోడ్ చేశాను. జస్ట్ ఓపెన్ చేయడం అంతే. ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ నా సిస్టంలో పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేశాను 32 GB. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఆ పెన్ డ్రైవ్ అనేది చూపిస్తుంది. నేను ముందుగా ఈ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేస్తున్నాను. అంటే ఫార్మాట్ చేసినా చేయకపోయినా పర్లేదు. మనం ఆల్రెడీ మనం బూటబుల్ చేసే ముందు ఆటోమేటిక్గా అది మొత్తం ఫార్మాట్ అడుగుతుంది. ఒకవేళ డేటా మీద ఏమన్నా ఉంటే ముందుగానే బ్యాకప్ తీసి ఉంచుకోండి సేఫ్గా. ఇప్పుడు ఫార్మాట్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మాట్ చేసిన తర్వాత నేను రూఫస్ని ఓపెన్ చేశాను. ఇక్కడ డివైస్లో మన పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు మనం ఏ ఫైల్ని అయితే మనం ఓఎస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళి నేను ఆ ఓఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్. ఇప్పుడు నేను ఓఎస్ ఫైల్ని కూడా సెలెక్ట్ చేశాను. అండ్ కింద మీకు ఉన్న ఆప్షన్స్ని ఏవి మీరు చేంజ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచండి. వితౌట్ చేంజింగ్ డైరెక్ట్గా మీరు కిందకు స్టార్ట్ చేసేయండి. మీరు వెంటనే స్టార్ట్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాప్ వస్తుంది, వీ హ్యావ్ టు ఫార్మాట్ యువర్ పెన్ డ్రైవ్. అంటే మీ డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేసేది. సో అందుకని మీరు ముందుగానే బ్యాకప్ తీసుకోండి. నేను ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఈ స్టేటస్లో ఫస్ట్ ఫార్మాటింగ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ కాపీ చేసి మనకి బూటబుల్ ఫైల్ లాగా మనకి మారుస్తుంది. సో దీనికోసం కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మనకి 100% అవ్వాలి. సో కొంచెం మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు 100% అని అయిపోయింది, రెడీ అని వచ్చింది. అంటే మనకి ఈ ఓఎస్ యొక్క ఫైల్స్ మొత్తం మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మన పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ పెన్ డ్రైవ్గా మారిందో లేదో మనం చెక్ చేద్దాం. సో ముందుగా ఈ రూఫస్ పేజ్ని మనం క్లోజ్ చేద్దాం. మనం క్లోజ్ చేసిన తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్లో చూద్దాం. సో రూఫస్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్,
ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఫార్మాట్ చేసినాను, మళ్ళీ నాకు నా పెన్ డ్రైవ్ అనేది బూటబుల్గా చేంజ్ అయింది. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఈ పెన్ డ్రైవ్ని మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ ఓఎస్ యొక్క ఫైల్స్ ఇవి ఇప్పుడు మనకి బూటబుల్ ఫైల్స్లోకి మనకి మారిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఫైల్స్ని మనం ఇక్కడ బూటబుల్ అయింది కాబట్టి మనం ఈ పెన్ డ్రైవ్ని తీసుకొని మనం ల్యాప్టాప్లో అయినా సిస్టంలో అయినా మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో టెకీస్ మనం ఇలా రూఫస్ సాఫ్ట్వేర్ ఉన్నాయి, మనకి పవర్ ఐఎస్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, బూటబుల్ సాఫ్ట్వేర్స్. సో వీటిని మనం ఇలా బూటబుల్గా మార్చుకొని ఓఎస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టెకీస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను ఆ టాపిక్స్ మీద వీడియో చేసి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.